తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పొలిటికల్ సీన్ మారిపోయింది. తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రతి రంగం అప్పుల్లో కూరుకుపోయిందని అసెంబ్లీ సాక్షిగా హోరాహోరీ చర్చ నడిచింది. ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రం, కరెంటుపై మరో శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్. దీనిపై సభలో వాడివేడి చర్చ నడిచింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే సభలో అధికార పక్షం ఇచ్చిన శ్వేతపత్రానికి ధీటుగా 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమంటూ గణాంకాలతో సహా బీఆర్ఎస్ ఇవాళ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నం చేస్తే సహించబోమంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసినా ఊరుకోమన్నారు. తెలంగాణ భవన్లో ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై శ్వేతపత్రం విడుదల చేయబోతోంది బీఆర్ఎస్. తాము చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణ అంటుంటే బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలన మొత్తం ప్రగతిమయమే అని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కోణంలో చూపిస్తే, తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, సృష్టించిన సంపదను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేయబోతోంది బీఆర్ఎస్. ప్రభుత్వానికి ధీటుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు భారీగానే కసరత్తు చేసినట్టు సమాచారం.